హాయ్ అండి అందరికీ. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకున్నారా? ఈ రీల్ చివరి వరకు చూడండి. అడ్రస్ ఎక్కడో చెప్తాను. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందండి, అది లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. అంబియన్స్ అయితే లోపల బాగుందండి. సిట్టింగ్ అయితే చాలా బాగుంది. చిన్న అక్వేరియం కూడా భలే క్యూట్గా, ఫిషెస్ చూడండి ఎంత క్యూట్గా భలే ఉన్నాయో, నాకైతే భలే నచ్చినాయండి. సిట్టింగ్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. లోపల ఏసీ కూడా అయితే ఉంది. ఇక్కడైతే చాలా రకాలైతే ఐటమ్స్ ఉన్నాయండి. ఒకసారి మెనూ చూడండి. మెనూలో కూడా చాలా అయితే ఉన్నాయి. మేమైతే చాలా ఐటమ్స్ చూసాం, కానీ చూసారా, ఈయనే ఓనరు ఈ రెస్టారెంట్కి. లోపల అంబియన్స్ అయితే బాగుందండి. ఇక్కడ చూడండి, కర్టెన్స్ అయితే భలే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇదేమో వెజ్ థాలీ అండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను, రీల్ కూడా చేస్తాను. మేమైతే చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే చెప్పుకున్నాము, భలే ఉన్నాయి కదండి ఎన్ని. మేమైతే ఫస్ట్ ఎగ్ రోస్ట్ ట్రై చేసామండి. ఇదైతే చాలా బాగుంది. ఏంటంటే ఫస్ట్ ఎగ్ అంటే నార్మల్ అనుకున్నాం, కానీ పైన అయితే స్పైసీగా ఉంది, లోపలైతే క్రంచీగా కూడా ఉంది, చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే డ్రాగన్ చికెన్ చెప్పామండి. డ్రాగన్ చికెన్ కూడా చాలా బాగుంది. పైన ఏంటంటే ఫ్రైడ్ ఇచ్చాడు, లోపల చాలా సాఫ్టీగా భలే ఉంది. అది కూడా చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఈ డ్రాగన్ చికెన్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోకండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మొగలై బిర్యానీ చెప్పుకున్నామండి. మొగలై బిర్యానీ అందరికీ తెలిసిందే కదా, లోపల ఎగ్ వేస్తారు. లేదు బాగుంది. ఫస్ట్ నేను రైతాతో తిన్నాను, కానీ అంత ఏం సూపర్ అనిపించలేదు. కానీ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నాను, నిజంగా అయితే చాలా బాగుంది, నాకు ఎంత బాగా నచ్చిందండి. ఇదైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ చూడండి. లెగ్ పీస్ ఉంటే ఇంకేం కావాలండి మనకి, మొత్తం భోజనం అంతా ఫుల్గా తినేయచ్చు కదా. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా బాగుందండి, స్పైసీగా ఉంది. చూడండి, చికెన్ కావాలా మీకు కూడా? అయితే ఈ రెస్టారెంట్కి వెళ్ళి తినండి. చూడండి, మంచిగా టీవీ చూస్తే మంచిగా ఎంజాయ్ చేస్తే తినచ్చు. నాకైతే భలే నచ్చిందండి. చూడండి, పీస్ కూడా మంచి జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయింది. ఇక్కడైతే కర్రీ పాయింట్ కూడా అవైలబుల్ ఉందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కూడా చేస్తారు. చాలా కర్రీస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడైతే చాలా రకాల. ఇది ఎక్కడో కాదండి, మన ధవళేశ్వరంలో ఉన్న సూర్య రుచులు. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము సూర్య స్పెషల్ జ్యూస్ ఒకటి చెప్పుకున్నాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి, జ్యూస్ అంటే నార్మల్గా ఇస్తారనుకున్నాను, కానీ ఇంత డెకరేట్ చేసి నిజంగా చూడండి, ఒక వాటర్ మిలన్లో చాలా న్యాచురల్గా అయితే ఇచ్చారు వాళ్ళు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ వన్ అయితే కిట్ క్యాట్ మిల్క్ షేక్ చెప్పుకున్నామండి. ఇది కూడా బాగుంది, ఎందుకంటే నేను ఫస్ట్ తినడం వల్ల నాకు ఇదంతా సూపర్ అనిపించేది. ఇది కూడా చాలా స్వీట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. లోపల చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చారండి, నాకు చాలా బాగా అనిపించింది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసం ప్రత్యేకించి ఈ బాక్స్ డిజైన్ చేస్తాము. కొంతమంది బాక్సులు ప్లాస్టిక్ పట్టుకెళ్ళడం ఇష్టమైన వాళ్ళు ఈ బాక్స్ పట్టుకెళ్తారు. ఈ బాక్స్ మనం ఫస్ట్ ఫ్రీగానే ఇస్తాం. ఎప్పుడు వచ్చినా కానీ ఈ బాక్స్లో బిర్యానీ పట్టుకెళ్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తాం. ఎన్నిసార్లు కావాలన్నా రావచ్చు ఈ బాక్స్ పెట్టుకుని. ఒక ట్విస్ట్ అని చెప్పాను కదండి, అది ఇదేనండి. నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్.